రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనౌన్స్ చేశారు. ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ తెలంగాణలో ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తారో, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోరో వాళ్ళ జీతం నుంచి 10 నుంచి 15% కట్ చేసి పేరెంట్స్ అకౌంట్ లో వేపిస్తానని చెప్పి దానికి సంబంధించిన చట్టం తెలంగాణలో తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చట్టం కోసం ఒక కమిటీ కూడా, అంటే ఈ చట్టాన్ని ఫ్రేమ్ చేయడం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారంట తెలంగాణలో. మనందరికి తెలుసు, పేరెంట్స్ సంబంధించి, సీనియర్ సిటిజన్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ లో మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ అదర్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఉందన్నమాట. దీనిలో భాగంగా పేరెంట్స్ ని ఖచ్చితంగా చూసుకోవాలి, లేదా పేరెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళకి పిల్లలు మెయింటెనెన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ ఇంతకు ముందే పేరెంట్స్ అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పి పేరెంట్స్ తమ ఆస్తులు పిల్లలకి బదలాయిస్తే గనక, ఒకవేళ పిల్లలు చూసుకోకపోతే మళ్ళా ఆ ఆస్తి పేరెంట్స్ కి తిరిగి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు కూడా ఈ చట్టంలో ఉందన్నమాట. మనం చూస్తే మన భారత సంస్కృతి ప్రకారం మన సమాజంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది. ముఖ్యంగా ఎవరైతే తమను తాము మెయింటైన్ చేసుకోలేరో, ఎవరైతే తమను తాము పోషించుకోలేరో ఆ టైంలో పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట. మన కల్చర్ లో కూడా ఒక కథ బాగా వినిపిస్తూ ఉంటుంది, శ్రవణ కుమారుడు కథ అనమాట. శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల్ని కావడి మీద పెట్టుకుని పిలిగ్రిమేజ్ తీసుకెళ్తా ఉంటాడనమాట. దారిలో తల్లిదండ్రులకి దాహం అవుద్ది. దాంతో ఈ అబ్బాయి మంచినీళ్ళు తేవడానికి వెళ్తే దశరథ మహారాజు ఈ బాబుని, శ్రవణ కుమారుడిని ఒక ఎనిమల్ అనుకుని దశరథ మహారాజు శ్రవణ కుమారుడిపై పొరపాటున బాణం వేస్తాడు. దాంతో శ్రవణ కుమారుడు చనిపోతూ, మా అమ్మ మా నాన్న దాహంతో ఉన్నారు, ముందు వాళ్ళకి వాటర్ ఇవ్వండి అని అడుగుతాడనమాట. అలాంటి పిల్లలున్న మన సంస్కృతిలో ఈ రోజులో చూస్తే కనుక తల్లిదండ్రులకు అన్నం పెట్టాలన్నా బరువు బాధ్యత అనుకుంటారనమాట. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మెడిసిన్ ఇప్పించాలన్నా, హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలన్నా వాళ్ళ పిల్లలకు ఒక రూలు, తల్లిదండ్రులకు మరొక రూల్ అనమాట. సొంత పిల్లల్ని చూసుకున్నట్టు తల్లిదండ్రులు చూసుకోవట్లేదు ఈ రోజుల్లో ఉన్న యువత. దీంతో తల్లిదండ్రులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని పరిస్థితిలో పిల్లల మీద ఆధారపడతా ఉంటారు. వాళ్ళకి కనీస పోషణ కూడా ఇవ్వని పిల్లలు చాలా మంది మన దేశంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇతర దేశాల్లో కూడా చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి సింగపూర్ లో మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ ఉందన్నమాట. 60 సంవత్సరాలు పైబడిన పేరెంట్స్ కి వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసుకోవడానికి డబ్బు లేకపోతే పిల్లలు వాళ్ళని పోషించాలి. అదే విధంగా చైనాలో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ అని చెప్పి ఒక చట్టం ఉంది. దీని ప్రకారం పేరెంట్స్ కి మెటీరియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పిల్లలది. అంటే పేరెంట్స్ కి ఏవైతే లేవో బేసిక్ థింగ్స్ వాటిని అన్ని అమర్చాల్సిన బాధ్యత పిల్లలదే అనమాట. భారతదేశంలో చూస్తే గనక మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో స్టేట్ ఎల్డర్లీ కమిషన్ యాక్ట్ 2025 అని చెప్పి ఒక చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం కేరళలోని సీనియర్ సిటిజన్స్ కు ఒక ప్రత్యేకమైన కమిషన్ పెట్టారనమాట. భారతదేశంలోనే ఇలా ఒక చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయడం కేరళలోనే తొలిసారనమాట. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ తెలంగాణలో ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులను కనుక చూసుకోకపోతే, వాళ్ళు మెయింటైన్ చేయకపోతే, తల్లిదండ్రులు తమను తాము సపోర్ట్ చేసిన స్థితిలో లేకపోతే వాళ్ళ యొక్క జీతాల నుంచి 10 నుంచి 15% కట్ చేసి పేరెంట్స్ అకౌంట్ లోకి వేపిస్తామని చెప్పి. అయితే దీనివల్ల పిల్లల మనసులో మార్పు వస్తా. యాక్చువల్లీ పేరెంట్స్ ని చూడటం అనేది మోరల్ ఆబ్లిగేషన్, అది కనీస మానవ కర్తవ్యం. మనం ఎవరైతే కన్నారో వాళ్ళకి ఆహారం లేని పరిస్థితిలో, బేసిక్ నీడ్స్ లేని పరిస్థితిలో వాళ్ళని చూసుకోవడం అనేది మన కర్తవ్యం అనమాట. అటువంటి కర్తవ్యాన్ని కూడా చట్టబద్ధంగా లా చేసి వాళ్ళని ఫోర్స్ చేయాలా, ఒకసారి ఆలోచించాలి. అంటే మన సమాజం ఎట్టిపోతుంది, కనీస మానవ ధర్మాలు కూడా మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నామని చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ కనీస మానవ ధర్మం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నామనే చెప్పాలన్నమాట. పేరెంట్స్ ఎట్టిపోయినా పర్లేదు, వాళ్ళు ఏం తిన్నా పర్లేదు, మనం బాగుంటే చాలు అనుకునే సమాజంలో మనం ఇంకా ఉన్నాం. ఎందుకంటే మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ తర్వాతే ప్రపంచంలో ఏదైనా. అలాంటప్పుడు వీళ్ళనే మనం ఇగ్నోర్ చేసి కనీసం భోజనం పెట్టకుండా ఉంటే ఇది ఏమాత్రం ధర్మం, ఎలాంటి ధర్మం అని చెప్పి కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.